మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నిందితుల్ని పోలీసులు రాజేంద్ర నగర్ కోర్టుకు తీసుకొచ్చారు. 3 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమితా శర్మలను కోర్టులో హాజరుపరిచారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నిందితుల్ని పోలీసులు రాజేంద్ర నగర్ కోర్టుకు తీసుకొచ్చారు. 3 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమితా శర్మలను కోర్టులో హాజరుపరిచారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ ట్రస్ట్ కేసుకు సంబంధించి నిందితుల కస్టడీ అయితే ముగిసింది. ఈ రోజు ఏదైతే రాజేంద్ర నగర్ కోర్టు ముందైతే హాజరుపరిచారు. ముఖ్యంగా ఇటు శిక్షాధికారులు కూడా ఇందులో ప్రధానంగా ఉన్న 3 నిందితులు అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి సోదరు రితీష్ రెడ్డి, అలాగే మరొక పక్క ఢిల్లీ వ్యాపారైన నమిత్ శర్మ, వీళ్ళ 3 కూడా కస్టడీ కావాలంటూ కూడా గతంలో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇటు ఉప్పరపల్లి కోర్టు కూడా 3 రోజులు కస్టడీ ఇస్తూ కూడా ఆర్డర్స్ అయితే ఇస్తుంది. అయితే 3 రోజుల పాటు వీళ్ళని సంచలు కూడా జైలు నుంచి తీసుకొచ్చి మరి శిక్షాధికారులు ఇటు శంషాబాద్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ అయితే విచారించారు. అయితే ముఖ్యంగా గతంలో కూడా 3 రోజులు కస్టడీకి అయితే కోర్టు అనుమతించినప్పుడు కీలకంగా కొన్ని విషయాలు అయితే ఏదైతే విచారణ చేశారు, కానీ అప్పుడు సరిగ్గా సమాధానం రాకపోవడంతో మరొకసారి కస్టడీ పిటిషన్ వేయడంతో 3 రోజులు విచారణకు అనుమతించారు. అయితే ఈ 3 రోజుల పాటు కూడా 3 విడివిడిగా అయితే విచారించారు. వీళ్ళ 3కి ఉన్న సంబంధాలు అంటే గతంలోని డ్రగ్స్ కు సంబంధించి వీళ్ళకి ఏం సంబంధాలు ఉన్నాయి, అసలు ఆ పార్టీ ఆర్గనైజేషన్ చేసిన పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్లర్స్ ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్నాళ్ళ నుంచి కూడా ఏదైతే దీనికి సంబంధించి ఆ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి అమౌంట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, అలాగే మరొక పక్క రితీష్ రెడ్డి అలాగే నమిత్ శర్మ వీళ్ళిద్దరూ కూడా విచారణ చేశారు. ముఖ్యంగా రితీష్ రెడ్డికి సంబంధించి గన్ లైసెన్స్ అయితే రితీష్ రెడ్డి పేరు మీద ఉంది. అయితే ఆ గన్నును నమిత్ శర్మ గాల్లోకి 4 సార్లు కాల్పులు జరిపారు. అసలు ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారు అంటే వాళ్ళని పోలీసుల మీద అటాక్ చేయడానికే ఈ విధంగా కాల్పులు జరిపారా, లేదంటే భయపడి కాల్పులు జరిపారా, దానిపై కూడా విచారణ అయితే చేపట్టారు. అంటే గతంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తున్నట్టయితే ఆ పోలీసులపై దాడి చేయండి, ఏమొచ్చినా నేను చూసుకుంటానంటూ కూడా ఇటు పైలట్ రోహిత్ రెడ్డి చెప్పినట్లు నమిత్ శర్మ అయితే చెప్పారు. అదే విధంగా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని మరి విచారించారు. అయితే ఈ రోజు మరొకసారి రాజేంద్ర నగర్ కోర్టుకు అయితే ప్రస్తుతం తరలించారు. రైట్, థాంక్యూ కుమార్.